ఇవాళ నేను రాగి పిండితోటి ఇడ్లీ ఎలా చేసుకోవాలో చెప్తాను. దానికోసం నానబెట్టిన పొట్టుపప్పు అది గాలించుకున్న తర్వాత ఇలా పిండి పట్టుకున్నాను. పిండి పట్టుకొని దాంట్లో 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసుకున్నాను. దాంట్లో ఆ ఇడ్లీ రవ్వలో ఆ పిండితో కలిపేటప్పుడు ఇలా 3 స్పూన్లు రాగి పిండి వేసుకున్నానండి. దాన్ని పిండి పెట్టుకుంటే ఇలా వచ్చింది. దాన్ని ఇడ్లీ వేసుకుందామండి. చూసారా ఎలా ఇడ్లీ మెత్తగా వచ్చిందో చూడండి, మెత్తగా ఉంది. ఈ విధంగా ఇడ్లీ వేసుకున్నాను. దానికి పల్లి చట్నీ కాంబినేషన్, కావాలంటే కారపొడి. ఎంత మెత్తగా ఉంటాయో తెలుసా అండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచ్ మై వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.